వెల్కమ్ టు నమిత న్యూస్. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా అంగుళ్ళు గ్రామంలోని ఎన్టీఆర్ కూడలిలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఘన నివాళులర్పించారు. మరణమే లేని జననం ఎన్టీఆర్ జననం అంటూ ఆయన పేద ప్రజలందరికీ అందించిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగానికి ఆయన వన్నె తెచ్చారన్నారు. నేడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఘన నివాళులర్పించారు. ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ రంగానికి వన్నె తెచ్చిన ఘనత, ఇటు రాజకీయాల్లో కూడా తనకంటూ కొత్త చరిత్ర రాశారు. మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పేదల కోసం 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మాండలిక వ్యవస్థను తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆంధ్రుల ఆత్మగౌరవం తీసుకువచ్చారు అని అన్నారు. సొంతంగా పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ది అంటూ కొనియాడారు. ఈ నివాళుల కార్యక్రమంలో కన్వీనర్ సీడ్ మల్లికార్జున, వైజీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తలుపులు మూసేయండి. తలుపు పోయినా ఇక్కడ చూడమ్మా. అన్న 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 ఓకేనా? ఓకేనా? సార్ కనపడ పేషెంట్ కనపడాలా? మెడిసిన్స్ అన్నీ వస్తున్నాయి సార్. వీడియో నల్లప్ప పక్కన మరి పక్కన మరి పక్కన కొంచెం వెనక పదండి, కొంచెం వెనక పదండి. ఇస్తే ఎన్టీఆర్ అమర హే, ఎన్టీఆర్ అమర హే, ఎన్టీఆర్ అమర హే. రాజులు 2 స్కూల్ వచ్చాము. హారం పట్టుకున్నా, 2 చేతులతో పట్టుకోండి. భాష భయ్యా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సృష్టికర్త, వ్యవస్థాపకులు మన నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 అయినాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాలో 1/4 వంతు మనం తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు చేయగలిగినామంటే మనది ఒక ఘన నివాళులుగా ఆయనకు అర్పిస్తున్నాం. దీంతోపాటు పేదరికం అనేది ఉండకూడదు, పేదలు పేదలుగానే ఉండకూడదని ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే ఆ రోజు ఆయన
43 సంవత్సరాల క్రితం పార్టీ స్థాపించినాడో అవన్నీ ఫలితాలు ఈరోజు ఆయన చూస్తున్నారు. ఆయన ఎక్కడా లేడు, మనందరిలోనే ఉన్నాడు. ఆయన వర్ధంతి అనే కంటే ఆయన మనలోనే ఉన్నాడు అనుకోవడమే ఎప్పటికి మనకు మంచిది. ఎప్పుడు ప్రతి పేదవాడి ఆకల్లోన, ప్రతి పేదవాడు ఏ చిన్న బాధ కలిగినా దానికి అన్నగారు ఉన్నారు, అన్నగారు స్థాపించిన పార్టీ ఉందని ఈరోజు తెలుగు రాష్ట్రం అంతా సంబరాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఖచ్చితంగా అన్న ఆశయాలకు అనుగుణంగా మేమంతా ఎప్పుడు పేదలకి అండగా ఉంటామని, దాంతోపాటు ఆయన ఏదైతే పేదలు ఆకలితో ఉండకూడదని 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజుల్లో మొదలు పెట్టినాడో, దాంతోపాటు వస్త్రాలు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, ఇవన్నీ చేసినాడో, దీనితో పాటు పేదలు చదువుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు మారుతుందని, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆ రోజుల్లో ఆయన పెట్టిన మధ్యాహ్న భోజన పథకాలు కానీ ఈరోజు మనం దానిలన్నింటినీ పాటిస్తూ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక 10వ క్లాస్ వరకే కాదు, ఇంటర్మీడియట్ కూడా ఉంటే ఇంకా పేదలు ఎవరు ఇబ్బంది పడకుండా చదువుకు ఆటంకం కలగకుండా ఉండాలని చెప్పి ఈరోజు అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఘన నివాళులు అర్పిస్తూ ఆయన పైనుంచి మనందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి 43 సంవత్సరాలైనా ఈరోజు 29 వర్ధంతిగా ప్రతి ఊరున ప్రతి గ్రామంలో కూడా వర్ధంతి జరుపుకుంటారు. తెలుగువాడు ఈ భారతదేశంలో ఎంత శక్తివంతుడు అనే దానికోసం మన వాళ్ళు ఢిల్లీలో అవమానం పడతానని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో ప్రాంతీయ పార్టీగా ఉండి అదే ప్రతిపక్షవాదం వచ్చింది. అందుకోసం ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన వాళ్ళే వేరే రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు కూడా అయినారు. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక యూనివర్సిటీగా మారి ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రజా వేదికపైకి పోయి ప్రజల సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించిన మా నందమూరి తారక రామారావు గారికి ఈరోజు ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.